నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ఐ న్యూస్. తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే పేరు మారుమోగిపోతుంది. అదే కుబేరా. దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈ అద్భుత దృశ్య కావ్యం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా దూసుకుపోతుంది. ఎలాంటి మాస్ యాక్షన్ హంగులు లేకుండా కేవలం అద్భుతమైన కథనంతో, పాత్రల చిత్రణతో ప్రేక్షకుల మదిని గెలుచుకుంది ఈ సినిమా. ఈ సినిమాలో నాగార్జున, ధనుష్ల నటనకు ప్రశంసల వర్షం కురుస్తోంది. మాస్ హీరోలు కూడా ఇంతటి పేరు ప్రఖ్యాతులు సాధించలేకపోవచ్చు అని ఇతర స్టార్ హీరోలు సైతం వ్యాఖ్యానిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. అయితే ఇంతటి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమాను ఇద్దరు అగ్రతారులు మిస్ చేసుకున్నారట. దాని గురించే ఇప్పుడు సినీ వర్గాల్లో వారి అభిమానుల మధ్య పెద్ద చర్చ సాగుతోంది. అసలు వారెవరు, ఎందుకు ఈ అద్భుత అవకాశాన్ని వారు వదులుకున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. ప్రస్తుతం సౌత్ ఇండియా సినీ పరిశ్రమలో హాట్ టాపిక్ కుబేరా. శేఖర్ కమ్ముల మార్క్ మేకింగ్తో, లోతైన కథనంతో, భావోద్వేగాలతో నిండిన పాత్రలతో ఈ సినిమా ప్రేక్షకులను కట్టిపడేసింది. ముఖ్యంగా నాగార్జున, ధనుష్ల నటనకు అసాధారణమైన ప్రశంసలు దక్కుతున్నాయి. ధనుష్లోని బహుముఖ ప్రజ్ఞను, నాగార్జునలోని అనుభవజ్ఞుడైన నటుణ్ణి ఈ సినిమా మరోసారి చాటి చెప్పింది. మాస్ ఎలిమెంట్స్ లేకుండా కేవలం కంటెంట్ బలంగా ఉంటే సినిమా ఎంత పెద్ద విజయం సాధిస్తుందో కుబేరా నిరూపించింది. అయితే ఇంతటి ప్రతిష్టాత్మకమైన, విజయవంతమైన ప్రాజెక్ట్ను ఇద్దరు అగ్రతారలు వదులుకున్నారన్న వార్త ప్రస్తుతం హాట్ డిస్కషన్స్కు దారితీసింది. వారెవరో కాదు, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, టాలీవుడ్ యువ సంచలనం విజయ్ దేవరకొండ. సినిమాలో నాగార్జున పోషించిన కీలక పాత్ర కోసం దర్శకుడు శేఖర్ కమ్ముల ముందుగా మోహన్ లాల్ను సంప్రదించారట. ఆయనకు కథ చెప్పగా మోహన్ లాల్ ఆ పాత్ర పట్ల పెద్దగా ఆసక్తి చూపలేదని తెలుస్తుంది. ఆ తర్వాత మరోసారి కథ చెప్పమని కోరినప్పటికీ అప్పటికే శేఖర్ కమ్ముల ఆ పాత్రకు నాగార్జున అయితేనే న్యాయం చేయగలరని, ఆయనతోనే ఈ పాత్ర చేయించాలని నిశ్చయించుకున్నారట. అందుకే మోహన్ లాల్ను మళ్ళీ సంప్రదించలేదన్న చర్చ జరుగుతుంది. అయితే నాగార్జున కథ వినగానే ఆ పాత్రలోని బలాన్ని గుర్తించి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఫలితం ఇప్పుడు చూస్తున్న అద్భుతమైన విజయం. మరోవైపు ధనుష్ పోషించిన దేవ అనే బిచ్చగాడి పాత్ర కూడా ఎంతటి ప్రభావాన్ని చూపించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ ఛాలెంజింగ్ పాత్ర కోసం శేఖర్ కమ్ముల మొదట విజయ్ దేవరకొండను సంప్రదించారట. అయితే విజయ్ దేవరకొండ తన మాస్ స్టైలిష్ ఇమేజ్కు బిచ్చగాడి పాత్ర సెట్ కాదేమోనని భావించి ఆ ఆఫర్ను సున్నితంగా తిరస్కరించినట్లుగా తెలుస్తుంది. దాంతో టాలీవుడ్లో మరే హీరోను ఈ పాత్ర కోసం అడగకుండా ఇలాంటి విభిన్నమైన, సాహసోపేతమైన పాత్రలు చేయగలిగే నటుడు ధనుష్ మాత్రమే అని నమ్మి శేఖర్ కమ్ముల ఆయనని సంప్రదించారట. శేఖర్ నమ్మకాన్ని నిలబెడుతూ ధనుష్ కూడా వెంటనే అంగీకరించారు. కుబేర విజయం తర్వాత ఒకవేళ విజయ్ దేవరకొండ ఈ పాత్రని చేసి ఉంటే ఎలా ఉండేదో అని ఆయన అభిమానులు ఊహించుకుంటున్నారు. నిజానికి ఈ పాత్రను చేసి ఉంటే విజయ్ దేవరకొండకు నటన పరంగా మరో ఉన్నత స్థాయి దక్కేది. మాస్ ఇమేజ్ను పక్కన పెట్టి కేవలం పాత్రలోని వైవిధ్యాన్ని నమ్మి ఉంటే ఆయన కెరియర్లో ఇదొక మైలురాయిలుగా నిలిచేది. ఏది ఏమైనా కుబేర సినిమా తెలుగు, తమిళ, మలయాళ సినీ అభిమానులందరికీ ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమాను అందించింది. ఈ విజయం భవిష్యత్తులో నటులు, దర్శకులు విభిన్నమైన కథలను ఎంచుకోవడానికి స్ఫూర్తినిస్తుందని ఆశిద్దాం.